గ్రేటర్లో అంబరాన్ అంటిన సంక్రాంతి సంబురాలు. ఇళ్ల ముందు భోగి మంటలు, కలర్ఫుల్ ముగ్గులు. పరేడ్ గ్రౌండ్లో ఘనంగా కైట్ స్వీట్ ఫెస్టివల్స్. స్పెషల్ స్వీట్లకు హైదరాబాద్ పబ్లిక్ ఫిదా. సంక్రాంతి ఎఫెక్ట్తో సిటీలోని రోడ్లన్నీ ఖాళీ. మూతపడ్డ వందలాది ఫుడ్ కోర్టులు. పతంగులు ఎగరేస్తూ ప్రమాదాల్లో 4 మృతి. బైక్పై వెళ్తుండగా మాంజా చుట్టుకుని జవాన్ డెత్. 25న ఉప్పల్లో భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్. 18 నుంచి క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు షురు. జీహెచ్ఎంసీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ సందర్భంగా తెల్లవారుజామునే ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, భోగి మంటలు వేశారు సిటీ పబ్లిక్. కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లలో నిర్వహించిన సెలబ్రేషన్లు అందరినీ ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ శోభ సంతరించుకుంది. 3 రోజుల పండుగలో భాగంగా ఊరువాడ భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు జనం. ముత్యాల ముగ్గులు, రంగురంగుల హరివిల్లులు కనువిందు చేశాయి. తెల్లవారుజామున భోగి మంటలు వేసుకుని సంబురాలు చేసుకున్నారు. పండుగ సందర్భంగా సిటీలోని ఆలయాల్లో భక్తులు దర్శనాలు చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ డివిజన్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజాము నుంచే ఇంటి ముందు భోగి మంటలు వేసుకున్నారు పబ్లిక్. వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొన్నారు. జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఇక పిర్జాదిగూడలోనూ భోగి మంటలు వేసి ఆడి పాడారు కాలనీ వాసులు. భోగి మంటల కోసం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. భోగి మంటేసి భోగి సెలబ్రేషన్ చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఇది సుమారు 11 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా పిల్లల నుంచి పెద్దల వరకు అందరం కలిసి సరదాగా సంతోషం ఎంతో ఆనందంతో ప్రతి సంవత్సరం భోగి మంటేసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. పల్లెటూరు ఎట్లా ఏ విధంగా జరుపుకుంటారో అదే విధంగా ప్రతి ఒక్కరం అందరం కలిసి ప్రతి ఒక్కరం కూడా విషయం చెప్తూ అందరం ఒక దగ్గర చేరి ఈ పండగ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. కూకట్పల్లిలో 1 సిటీ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. భోగి మంటలు వేసి పిల్లలు, పెద్దలు వాటి చుట్టూ తిరుగుతూ సంప్రదాయ పద్ధతిలో పండుగ చేసుకున్నారు. ఉదయం 4 గంటల నుంచే వేడుకల్ని ప్రారంభించామన్నారు గేటెడ్ కమ్యూనిటీ వాసులు. ఇక పండగకి గ్రామానికి వెళ్లలేదన్న బాధ లేకుండా అన్ని ఏర్పాట్లతో ఇక్కడే ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకున్నామన్నారు. ఇండిస్ 1 సిటీలో ఈరోజు మనం అందరం పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. దిస్ ఇస్ ఫ్యామిలీ అవే ఫ్రమ్ ఫ్యామిలీ. అందరూ పిల్ల, పెద్ద, పాప అందరూ వచ్చి సరదాగా పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా బాగుంది. మంచి ఫెస్టివల్ అట్మాస్ఫియర్ గేటెడ్ కమ్యూనిటీస్లో క్రియేట్ చేస్తున్నారు. ఊర్లకి సంక్రాంతి పండుగకి ఊళ్ళకి వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం, మంచి ఆపర్చునిటీ. చాలా సరదాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందరం పొద్దున్నే తయారై వచ్చి ఇక్కడే అందరం ముందర రోజు నుండి దీన్ని అంతటిని ముగ్గులు అవి వేసి తయారు చేసి మంటకి అన్ని భోగి మంటకి అన్ని తయారు చేసుకున్న కట్టెలు అన్ని మా సొసైటీ వాళ్ళు మొత్తం అంతా మాకు ఈజీగా సులభంగా జరిగే రకంగా ఇక్కడ అన్ని అరేంజ్ చేస్తారు. మేము అందరం వచ్చి ఇక్కడ చాలా ఆనందంగా పాటలు, పద్యాలు అన్ని చదువుకుంటూ ఇక్కడ మేము గడుపుకుంటాము. సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగుల్ని ఎగరేశారు చిన్నారులు. షాపుల్లో కొనుక్కుని వచ్చిన కైట్స్ ని ఎగరేస్తూ ఎంజాయ్ చేశారు. ఇక రేపు మకర సంక్రాంతి, ఎల్లుండి కనుమ పండుగను చేసుకోనున్నారు పబ్లిక్. గ్రేటర్ హైదరాబాద్ లో పతంగులు ఎగరవేస్తుండగా జరిగిన ప్రమాదాల్లో పలువురు వ్యక్తులు చనిపోయారు. 2 రోజుల వ్యవధిలో 4 చనిపోవడంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలలుముకున్నాయి. 2 వ్యక్తులు కైట్స్ ఎగరవేస్తుండగా బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోగా ఒక బాలుడు కరెంటు షాక్తో మరణించాడు. ఇక ఆర్మీ జవాన్ బైక్ పై వెళ్తుండగా చైనీస్ మాంజా మెడకు చుట్టుకుని కింద పడి చనిపోయాడు. హైదరాబాద్ లో పండుగ పూట పలు కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకున్నాయి. 2 రోజుల వ్యవధిలో పతంగులు ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు 4 చనిపోయారు. దీంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. నాగోల్లో పతంగులు ఎగురవేస్తుండగా బిల్డింగ్ పై నుంచి పడిపోయి 13 ఏళ్ల శివప్రసన్న చనిపోయాడు.
లంగర్ హౌస్ లో పతంగులకు వాడే చైనీస్ మాంజా మెడకు చుట్టుకొని ఓ ఆర్మీ జవాను చనిపోయాడు. కె కోటేశ్వరరావు అనే ఆర్మీ జవాను విధులు ముగించుకొని బైక్ పై వెళ్తుండగా మాంజా మెడకు చుట్టుకోవడంతో కింద పడిపోయాడు. గాయపడిన అతన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు స్థానికులు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయాడు కోటేశ్వరరావు. అతని డెడ్ బాడీని స్వస్థలమైన ఏపీలోని విశాఖపట్నానికి తరలించారు ఆర్మీ అధికారులు. ఇక కుత్బుల్లాపూర్ లో గాలిపటం ఎగురవేసే క్రమంలో భవనంపై నుంచి కింద పడి ఓ ఏఎస్ఐ కొడుకు మరణించాడు. అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న రాజశేఖర్ కొడుకు ఆకాష్ అపార్ట్మెంట్ పై నుండి పడి చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం అత్తాపూర్ లో తనిష్క్ అనే బాలుడు కైట్ ఎగురవేస్తూ కరెంట్ షాక్ కు గురై చనిపోయాడు. తన స్నేహితులతో కలిసి బిల్డింగ్ పైన గాలిపటాలు ఎగురవేసే సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడే పడిపోయాడు. వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయాడు బాలుడు తనిష్క్. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. యాక్చువల్ ఏంటంటే నిన్న పిల్లలు అందరు కలిసి పతంగులు ఎగిరేయడానికి వస్తారుగా. దీనివల్ల ఏంటంటే ఆ ముంగడ మల్లయ్యటోరు ఉంటారు, ఆ ఇద్దరు అన్నదమ్ములు ఈ ఫ్రెండ్స్ అందరు పైన వచ్చి పతంగ ఎగిరేయడానికి వచ్చినారు. వచ్చిన తర్వాత సంథింగ్ ఆడ ఏసీ ఏమో కరెంట్ ఏమో కుళ్ళ ఉందని అంటున్నారు వాచ్మెన్. దానివల్ల ఏంటంటే రైలింగ్కు టచ్ అయినట్టు, అది పవర్ టచ్ అయినట్టు ఆ అబ్బాయి చూసుకోలేడు. ఆ రైలింగ్ ఇట్లనే ఒరిగినట్టు పతంగ ఎగిరేసుకుంటే సంథింగ్ కింద పడిపోయాడు తమ్ముడు. వాళ్ళన్న పతంగ ఎగిరేస్తున్నాడు. అప్పుడు ఇమ్మీడియట్లీ ఇంకా ఏమైందో అప్పుడే తీసుకెళ్ళాడు, అలా బ్రదర్ తీసుకెళ్ళిపోయాడు ఇమ్మీడియట్లీ. ఇక సిటీలో 2 రోజుల్లో 4 వ్యక్తులు చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. పతంగులు ఎగురవేసే టైంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, అలాగే చైనీస్ మాంజా వాడొద్దని సూచిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పండుగకు ఊర్లకు వెళ్లలేని వారి కోసం శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు నిర్వాహకులు. పల్లెటూరు వాతావరణంలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు జరిగాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కథలు ఈ సంబరాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. జనవరి 16 వరకు సంక్రాంతి మేళా జరగనుంది. శిల్పారామం చాలా అద్భుతంగా ఉన్నది. ప్రతి సంవత్సరం ఒకసారి మేము కంపల్సరీ వస్తున్నాం ఇక్కడికి. నాటకాలు, తోలు బొమ్మల ఆటలు, గంగిరెద్దులు, తప్పితే మన షాపింగు, పిల్లలు వాళ్ళందరూ ఆనందంగా ప్రతి సంవత్సరం అంటే ఇక్కడ ఒక్కొక్కసారి 2 నెలలకు ఒక్కొక్కసారి వస్తుంటాం. చాలా ఆనందంగా ఉంటుంది. ఇంత అద్భుతంగా నేను కూడా ఎక్కడో చూసిన, బెంగళూరులో పోయి చూసిన, మైసూరులో కూడా చూసిన, అంతకన్నా చాలా బాగుంటుంది మన ఇక్కడ హైదరాబాద్లో. బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ మామూలుగా వస్తుంటాం కదా, ఇప్పుడు స్పెషల్ ఈసారి అన్నీ చూసాము. మొత్తం టోటల్గా ఉన్నవన్నీ చూసాము, అన్నీ కవర్ చేసాము. పప్పట్ షో ఉంది, అది చూసాము. అన్నీ బాగున్నాయి. మెయిన్ డ్రెస్సులు, బ్లాంకెట్స్, హోమ్ అప్లయన్స్ ఏముంటాయి అవన్నీ చూసాము. ముందు అవి బాగున్నాయి, మాకు అవి నచ్చాయి. నెక్స్ట్ పప్పెట్ షో అవి వెళ్ళలేదు కానీ చూసాము. శిల్పారామం చూడటం ఫస్ట్ టైం, చాలా బాగుంది. అంతా అన్నీ చూశాను, మొత్తం A to Z కవర్ చేశాను. 3 hours అయింది మేము వచ్చి. 3 hours అన్నీ చూసేసాను. చాలా బాగుంది. ఈ సంక్రాంతి ఏపీలో జరుగుతుంది కానీ ఇట్లా అన్ని చోట్లగా ఇట్లా ఉన్నది ఏం లేదు, ఎక్కడా లేదు. విజయవాడలో ఎక్కడ ఒక చోట ఉంది కానీ ఇంకెక్కడ లేదండి. మాది బేసికల్గా తెలంగాణ. సో పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది అనేది బాగా చూపించడానికి ఇది ఇక్కడికి వస్తూ ఉంటాం. మేము ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. అంటే పిల్లలకి ఇప్పుడు కుల వృత్తులు కానీ ఏంటి ఎవరెవరు ఏం చేస్తారనేది ఇప్పుడు వాళ్ళకి తెలియదు. అన్నీ రెడీమేడ్ అయిపోతున్నాయి. ప్రతిదీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని పల్లెటూరులో ఎలా ఉంటుంది, ఇలా ఇది చేస్తారని చెప్పడానికి అన్నట్టుగా తీసుకొచ్చాము. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లారు నగరవాసులు. దీంతో పట్నం రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సెటిలర్స్ ఎక్కువగా ఉండే ఏరియాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. సిటీలో 3 రోజులు ఇదే సిచ్యువేషన్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వందలాది ఫుడ్ కోర్టులు మూతపడ్డాయి. ఆహార పరిశ్రమకు చెందిన వ్యాపారులు, ఆవిష్కర్తలు, వాటాదారులను ఒక్కచోటికి చేర్చడంలో ఇండస్ ఫుడ్ ఈవెంట్ నిర్వాహకులు విజయవంతమయ్యారన్నారు తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ అధినేత మునగాల శ్యాంప్రసాద్. న్యూఢిల్లీలో 3 రోజుల పాటు జరిగిన ఈవెంట్లో తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ తమ ఉత్పత్తులను ప్రదర్శించింది. ట్రేడ్ కౌన్సిల్ ప్రమోషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మేళా జరిగింది. ఇలాంటి ఈవెంట్లు నిర్వహించాలన్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 2024 ఇంటర్నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ లీగ్ పోటీల్లో పంజాబ్ టీం విజేతగా నిలిచింది. ఫైనల్లో పోరాడి ఓడి రన్నరప్గా నిలిచింది హైదరాబాద్ టీం. ఫైనల్ మ్యాచ్కు చీఫ్ గెస్ట్గా హాజరైన దుబాయ్ కింగ్ బో అబ్దుల్లా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలకు శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి, ప్రముఖ దుబాయ్ సింగర్ అహ్మద్ అల్ హసన్ హాజరయ్యారు. ప్రముఖ మెజీషియన్ సామలవేణు శ్రీనగర్ టీంకు స్పాన్సర్గా వ్యవహరించారు. तो मैं बहुत बड़ा थैंकफुल हूँ ITCL का भी और TFI का भी, जिसने एक बहुत बड़ा प्लेटफॉर्म दिया. इससे प्लेयर्स काफ़ी मोटिवेट भी और एक बहुत अच्छा एक प्लेटफॉर्म था जिससे कि एथलीट और भी आगे अच्छा करेंगे. तो मेरे एथलीट्स भी बहुत अच्छा खेले. तो मैं इस चैम्पियनशिप से और जो भी हमको अपॉर्चुनिटी मिली उसके लिए बहुत थैंकफुल हूँ सबको. जो लास्ट राउंड में जो परफॉर्म किया उसने, वो आई थिंक बहुत ही ट्रेमेंडस परफॉर्मेंस था. वो जो जितने भी एथलीट्स थे, जो सामने हमारा टीम थे वो हैदराबाद है, बट वो प्रोफेशनल एथलीट्स हैं, वो सर्विसेज टीम के एथलीट्स थे. उनको बीट करना एक बहुत ही अपने आप में बहुत बड़ी बात है. तो मैं बहुत ही सेटिस्फाइड हूँ, बहुत खुश हूँ इस चीज़ से. Today it was a special day. Of course, it's the International Taekwondo Championship League, and I would like to congratulate the team for their success. They did amazing. It's an amazing city. And I will wish and congratulate who's deserved today from this trophy and award. Taekwondo is sport is so important. We are always support whose people here have talent. We are inshallah next will be starting with Dubai. Just our love and respect and all for Indian community. ఇంటర్నేషనల్ టైకండో ఛాంపియన్షిప్ లీగ్ ఫస్ట్ సీజన్ ముగించింది. ఇందులో 12 టీమ్స్ ఆల్ స్టేట్స్ నేమ్స్తో పార్టిసిపేట్ అయిన ఇందులో ప్రతి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తోని కాంపిటీషన్లో పాల్గొన్నారు. ఎంత అంటే చూస్తుంటే ఆ 3 minutes ఇట్లా ఫాస్ట్గా అయిపోతూ ఉన్నాయి. ఫైనల్గా ఈరోజు పంజాబ్ అండ్ అవర్ హైదరాబాద్ ఫైనల్స్కి వచ్చారు. అందులో పంజాబ్ గెలిచింది, కానీ హైదరాబాద్కు చాలా బాగా ఆడిన టీం అందరూ కూడా. మన ఇండియాలో చాలా దీన్ని పైకి తీసుకురావాలి. ఇంత మంచి ప్లేయర్స్ మన దగ్గర ఉన్నందుకు. ఇది ఒలింపిక్ గేమ్. ఇది ఈ ఒలింపిక్ గేమ్ చాలా మంచి ఆదరణ ఉండాలి అందరి తరఫు నుంచి. ఈ నెల 25 నుంచి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుందని చెప్పారు HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు. 18వ తేదీ నుంచి టికెట్లను అమ్ముతామని తెలిపారు. భారత సాయుధ దళాల కుటుంబ సభ్యులకు 25,000 మంది స్కూల్ విద్యార్థులకు ఉచితంగా మ్యాచ్ చూడడానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. టికెట్ ధరలను ₹200 నుండి 4,000 వరకు నిర్ణయించామని జగన్మోహన్ రావు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. పీపుల్స్ ప్లాజా కైట్స్ ఫెస్టివల్లో పాల్గొని పతంగ ఎగిరేశారు. పంట చేతికి వచ్చే సమయంలో రైతులు ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారన్నారు తలసాని. రాష్ట్రం తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, యావత్తు దేశం ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మీకు అందరికీ తెలుసు, సంక్రాంతి పండుగ అనేది చాలా గొప్ప పండుగ. అంటే రైతాంగం పంట పండించి
మరి చేతికొచ్చేటువంటి పంటని కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో జరిగేటువంటి సంక్రాంతి పండుగ చాలా ఘనంగా జరగడం, మన ఆడపడుచులందరూ ముగ్గుల పోటీలు, ఆ తర్వాత పిండి వంటలు, రెండోది పిల్లలు కుటుంబ సభ్యులు పెద్దలందరూ పతంగులు ఎగిరేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి మన సాంప్రదాయం. మన సంస్కృతి సాంప్రదాయము చాలా గొప్పది. అంటే ఈ యొక్క దేశానికి ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మన సాంప్రదాయాలు ఉంటాయి. బట్ మా చిన్నతనంలో 4 నెలల ముందే సంక్రాంతి సంబరాలు, స్కూల్ డుమా కొట్టి పతంగులు ఎగిరేసుకునేటువంటి సంస్కృతి ఉంటుండే. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే అంత వెస్ట్రన్ కల్చర్ వచ్చిన తర్వాత సంక్రాంతి కూడా పండుగ పతంగులు ఎగిరేసుకునేటువంటి రోజులు పోయినాయి. ఈరోజు ఎక్కడ చూసినా కానీ ప్రతి ఇంట్లో నాటుకోళ్లు కోసేటువంటి సాంప్రదాయాలు కూడా మన ప్రజలకు ఉండేటువంటిది. అందరూ సంక్రాంతి పండుగని సంతోషంగా జరుపుకోవాలి. ప్రజలందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి. డెఫినెట్గా ఈ పండుగలు అనేది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని పెంపొందిస్తుంటాయి.